భాష భేదం లేకుండా సినిమా చూసే మూవీ లవర్స్ కేటగిరీలో మీరు మెంబర్ అయితే ఇప్పటికే గరుడ గమన వృషభ వాహన అనే కన్నడ సినిమా చూసే ఉంటారు, ఆర్ అట్లీస్ట్ వినే ఉంటారు. దేవగట్ట ఆర్జీవి లాంటి డైరెక్టర్ సినిమా చూశాక ఒక కామన్ ఆడియన్స్ లా ఎగ్జైట్ అవుతూ ట్వీట్ చేశారంటే ఆ మూవీ స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ వన్, డిఫరెంట్ పర్స్పెక్టివ్. లిటరల్లీ ఈ సినిమా విలన్ పర్స్పెక్టివ్ లో నడుస్తుంది. వాళ్ళ లైఫ్ ని 360 degrees లో చూపిస్తుంది ఈ సినిమా. ఒక మనిషిలో రాక్షసత్వం ఎలా పుడుతుంది, ఆ రాక్షసత్వానికి చుట్టూ ఉన్న సమాజం ఎంతవరకు బాధ్యత తీసుకుంటుందనే పాయింట్స్ చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తారు డైరెక్టర్ ఆకాష్ శివ ఇన్ జీజీవివి. ది సెకండ్ వన్, క్యారెక్టర్ ట్రైట్స్ ఆఫ్ బ్రహ్మహరి అండ్ శివ. ఈ సినిమాలో మెయిన్ గా 3 క్యారెక్టర్స్ ఉంటాయి, బ్రహ్మయ్య, హరి, శివ. అంటే కర్త, కర్మ, క్రియ. ఆ క్యారెక్టర్స్ కి పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, శివుడికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ చాలా బ్రిలియంట్ గా అప్లై చేశారు డైరెక్టర్. ఇంతకన్నా చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ సినిమా చూస్తే అర్థమవుతుంది. టైటిల్ కూడా ఈ పాయింట్ కి తగ్గట్టుగా పెట్టారు. గరుడ గమన, గరుడపై విహరించేవాడు హరి. వృషభ వాహన, వృషభం అంటే ఎద్దు, అంటే నంది. నందిని వాహనంగా చేసుకున్నవాడు శివుడు. మరి వీరిద్దరి లైఫ్ లో బ్రహ్మ అంటే కర్త ఎలా వచ్చాడు, వచ్చి వీరు చేసిన కర్మకి ఎలాంటి కృత్యం అనుభవించేలా చేశాడు అనేది స్టోరీ. ది థర్డ్ వన్, మ్యూజిక్. స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్ కి మ్యూజిక్ పర్ఫెక్ట్ సింక్ అవుతూ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని 100% ఈ మధ్య కాలంలో ఈ సినిమాకే వచ్చింది. క్లాసిక్ ఫ్యూజన్ బీజిఎం ని చాలా బ్రిలియంట్ గా వాడుతూ సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు టెక్నీషియన్స్. సినిమా చూసిన వాళ్ళైతే విల్ డెఫినెట్లీ హియర్ దిస్ సీన్. సోజుగాడ సోజుమాలిగే. ది ఫోర్త్ వన్, బ్రేకింగ్ స్టీరియోటైప్స్. ప్రోటోగానిస్ట్ కి రెగ్యులర్ ప్రోటోగానిస్ట్ కి ఉండే క్వాలిటీ ఒక్కటి ఉండదు. హీరోయిన్ అస్సలు లేరు. ఉన్న ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా ఒక్కరు ఇద్దరు అంతే వాళ్ళకి ఉన్నవి. 1-2 సీన్స్ అంతే. రెగ్యులర్ ఎలివేషన్ షాట్స్ ఉండవు, బట్ యు ఫీల్ దట్ ఎలివేషన్. అదే మ్యాజిక్. ది ఫిఫ్త్ వన్, విజువల్ స్టోరీ టెల్లింగ్. కొన్ని సినిమాలలో అక్కడ ఏం జరుగుతుంది అనేది స్పూన్ ఫీడింగ్ చేస్తారు, బట్ ఇక్కడ మనకే అర్థమవుతుంది. అంత బాగా విజువల్ గా కూడా స్టోరీ చెప్పారు రాజ్ బి శెట్టి. షూస్, బైక్ సౌండ్, ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా స్టోరీలో ఇన్వాల్వ్ చేశారు తను. ది సిక్స్త్ వన్, డార్క్ కామెడీ. అక్కడ నవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు, బట్ నవ్వొస్తుంది. శివ ఎవరి దగ్గరికి వెళ్ళినా నవ్వొస్తుంది. శివ దగ్గరికి ఎవరు వచ్చినా నవ్వొస్తుంది. వాళ్ళ యాక్షన్స్ కి రియాక్షన్స్ కి మనకు తెలియకుండానే నవ్వొస్తుంది. దట్స్ ది డార్క్ కామెడీ ట్రీట్ ఆఫ్ జీజీవివి ఫర్ యూ. ది సెవెంత్ వన్, నరేషన్. రెగ్యులర్ స్క్రీన్ ప్లే లో స్టోరీ నడవదు. సెకండ్ అండ్ హాఫ్ అవర్ సినిమాలో ఒక ఇద్దరి లైఫ్ ఆర్క్ మొత్తం చూపించడం, దట్ టు ఇన్వాల్వ్ అయ్యేలా ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎడిటింగ్ కూడా చాలా గ్రాపింగ్. ఒక అనవసరమైన షాట్ ఉండదు, బట్ ట్రస్ట్ మీ, యు విల్ ఫీల్ ది మాస్. ది ఎయిత్ వన్, డైరెక్షన్. చెప్పాలనుకుంటే ఈ సినిమాని చాలా సింపుల్ గా నరేట్ చేయొచ్చు, బట్ కొన్ని ఛాలెంజెస్ ని తనకు తను పెట్టుకొని ఈ సినిమా స్క్రీన్ ప్లే ని రాసుకున్నారు డైరెక్టర్ రాజ్ బి శెట్టి. మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ని రికాగ్నైజేషన్ ఇస్తూ చిన్న చిన్న డీటెయిల్స్ తో పెద్ద మ్యాజిక్ సెట్ చేశారు. ది నైన్త్ వన్, శివ. ఈ సినిమా చూసిన తర్వాత కూడా మీ మైండ్ లో నుండి ఈజీగా పోని క్యారెక్టర్ ది బేవర్స్ ఆఫ్ ది షో. డైరెక్టర్ రాజ్ బి శెట్టియే ఈ క్యారెక్టర్ ని పోషించారు. వితౌట్ ఎనీ డౌట్ జీవించారు. క్రికెట్ ఆడినా, తాండవం ఆడినా తను ఉండే ప్రతి ఒక్క సీన్ లో తనని తప్ప ఎవరిని చూడం. జస్ట్ సింపుల్ గా చెప్పాలి అంటే షార్ట్స్ తో ఎలివేషన్ ఇచ్చి పడేశాడు రాజ్ బి శెట్టి. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి శివ ఎప్పుడు స్క్రీన్ మీద కి వస్తాడా అని వెయిట్ చేస్తాం. శివ పర్స్పెక్టివ్ లో సినిమా చూస్తాం. శివ ఫ్యాన్స్ అవుతాం ఫర్ ష్యూర్. ఈ సినిమా ఒక రెగ్యులర్ సినిమా కాదు, బట్ ఫిక్స్ అయి కూర్చుంటే ఎంటర్టైన్ చేయకుండా ఉండదు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఆరంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా స్టార్ట్ చేస్తే సెకండ్ అండ్ హాఫ్ అవర్స్ ఒక డిఫరెంట్ మాస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు.